సైన్స్ అనేది యూనివర్స్లోని ప్రతిదాని గురించి చెప్పగలదు. అంటే యూనివర్స్ పుట్టుక నుండి దాని అంతం ఎలా జరుగుతుంది, వీటి మధ్యలో ఏం జరుగుతుంది అని. కాకపోతే అవి నిజమా కదా అని మనం కళ్ళతో చూస్తే కానీ నమ్మలేం. ఒక్కోసారి కళ్ళతో చూసినవి అన్ని కూడా నిజాలు కావు. అయితే సైన్స్ ఎప్పటికీ ఛేదించలేనివి ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి మోస్ట్ మిస్టీరియస్ అని చెప్పుకోవచ్చు. అది ఎంత రహస్యమైనది అంటే యూనివర్స్ పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకోవడం కన్నా, దాన్ని క్రియేట్ చేశాడు అని నమ్మే దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ కన్నా మిస్టీరియస్ అని చెప్పుకోవాలి. అదే కాన్షియస్నెస్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. సైన్స్ చరిత్రను తిరగరాసే క్యాపబిలిటీ దీనికి ఉంది. నిజానికి మీరు ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నారు అంటే దానికి కారణం మీరు బ్రతికి ఉండి మీరు చూసే విజువల్ అనేది ఐస్ నుండి ఆప్టికల్ నర్వ్స్ ద్వారా విజువల్ కాంటెక్స్ట్ వరకు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఒక అబ్జర్వర్ అవుతారు. మీరు చూసే ప్రతిదీ ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే ఈ ప్రపంచాన్ని చూస్తున్నది మనమా లేదా మన బ్రెయినా అనేది క్వశ్చన్. ఎందుకంటే చూడడం అనే పనిని ఒక కెమెరా కూడా చేస్తుంది. మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకున్నట్టే కెమెరా కూడా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోగలదు. కానీ దానికి మనకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి కాన్షియస్నెస్ ఉండటం వల్ల వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కాన్షియస్నెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతవరకు లెట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.